హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరూ వినాయక చవితిని ఏ విధంగా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే జరుపుకున్నాను అనమాట. మనకి సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కాబట్టి తప్పకుండా జరుపుకున్నట్లయితే మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. అండ్ మనం చేసే ఏ శుభకార్యంలోనైనా విఘ్నేశ్వరుని అయితే మొదట పూజిస్తాం కదా. సో విఘ్నేశ్వరుడికి ఉన్నంత విశిష్టత, జ్ఞానబుద్ధి అంతా అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నాకు తోచిన విధంగా నాకు తెలిసిన కొన్ని ప్రసాదాలు అయితే తండ్రికి ప్రిపేర్ చేసి పెట్టానమాట ఈ విధంగా. అండ్ ఇప్పుడు మండపం డెకరేషన్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక పీట తీసుకున్నాను అనమాట. దానికి ఎంతైతే విడ్త్ ఉందో లెంత్ వారీగా 4 గ్లాసెస్ ఇలా పెట్టుకున్నాను మండపం కోసమని. అండ్ ఇక్కడ పాలవెల్లి కట్టడానికి సపోర్ట్ కావాలి. సో దానికని గ్లాసెస్లోని కొంచెం రైస్ అనేది వేసుకున్నట్లయితే ఆ పైప్స్లా పెట్టాను కదా, అవి అయితే సపోర్టివ్గా ఉంటాయి కదా, అలా పెట్టాను అనమాట. అండ్ ఆ బాక్స్ వచ్చేసి మనకి పేట ఉన్నట్లయితే పెట్టుకోవచ్చు, లేదన్నట్లయితే ఫోన్కి కొత్త ఫోన్స్ అవి కొనేటప్పుడు మనకి సెల్ ఫోన్స్కి బాక్స్ ఇస్తారు కదా, వాటికి రెడ్ కలర్ది బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా క్లాత్ అయినా అలా పెట్టినట్టయితే సరిపోతుంది. ఎందుకంటే వినాయకుడికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అని చెప్తారు కదా. సో ఆ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకున్నాను. అండ్ పాలవెల్లికి కూడా నీట్గా పసుపది రాసుకొని మనం ఇలాగా ఫ్రూట్స్ అవి కూడా పాలవెల్లికి కట్టుకోవాలన్నమాట. పత్తిళ్ళు అవన్నీ కూడా పెట్టుకోవాలి. అండ్ ఈ పైప్స్ వచ్చేసరికి చాలా సపోర్టివ్గా ఉండడానికి చాలా బియ్యం అయితే హెల్ప్ అయ్యండి. లేదన్నట్లయితే మనము బియ్యం ప్లేస్లో ఇసుకైనా వేసుకోవచ్చు, ఏది ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. మొత్తం మండపం డెకరేషన్ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నామన్నమాట మేము. అండ్ ఇక్కడ పువ్వులు తోరణాల్లో పెడితే ఇంకా బాగుండు, బట్ నేనైతే ముందు రోజు అయితే చేయలేదు. వినాయక చవితి రోజు మార్నింగ్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల కొంచెం టైం అయితే పట్టిందనమాట. అండ్ అంత నీట్గా సర్దిశాక మన పూజలో ఏమి కూడా మిస్ అవ్వకుండా అన్నీ 1-2 సార్లు చూసుకోవాలి. ఏవైనా మర్చిపోయినట్లయితే పూజ మధ్యలోంచి మళ్ళీ లేచి వెళ్ళకూడదు కదా. ఎవరైనా ఇంట్లో ఉండి తెచ్చిన వాళ్ళు అయితే పర్వాలేదు, బట్ నాకు ఆప్షన్ లేదు కాబట్టి అవన్నీ చూసుకొని ఏవైతే మిస్ అయ్యానా అని అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే పూజలు అయితే కూర్చోవాలి. అండ్ మనకి పిల్లలతో పూజ చేస్తే వినాయక చవితి రోజు చాలా మంచిదండి. సో అందుకని నేనేంటి వ్రతకథ అయితే చదువుతున్నాను. మా హస్బెండ్ అండ్ మా పాప పూజ అయితే చేస్తున్నారనమాట. లేదు అన్నట్లయితే మనకి టీవీలో పెట్టేసుకొని మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని పూజ అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా చేసినా మనసులో సంకల్పం అనేది ఎప్పుడూ కూడా మంచిదై ఉండాలి. అండ్ ఈ విధంగా విఘ్నేశ్వర పూజ అయితే జరుపుకున్నామన్నమాట. నేను నామాలన్నీ చదువుతునేటప్పుడు వీళ్ళు పత్తిళ్ళు అండ్ ఫ్లవర్స్, అక్షింతలు అవి ఉంటాయి కదా, అవి ఒకటి వేస్తూ చేయమని నేను చెప్తూ ఉంటే మా పాప కూడా అలానే చేస్తుందన్నమాట. అండ్ మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే గరికి పూస అది కూడా పెట్టాలి. అండ్ దోసపండు కూడా పెడతారు, బట్ నేను వెతికాను కానీ మార్నింగే పూజ సామాన్లు కూడా వెళ్ళడం వల్ల దోసపండు అయితే నాకు అస్సలు దొరకలేదనమాట. ఇంక ఉన్న వాటితోనే నేనైతే పెట్టేశాను. అండ్ తెల్ల జిల్లేడు కూడా అంతేనండి, ఎంత ట్రై చేశాక కూడా 2 నాకు దొరికాయి అనమాట. 2తోనే పెట్టాను. లేదు అన్నట్లయితే మనకి తెల్ల జిల్లేడుతో మాల కూడా కుట్టి వేస్తారు. నేనైతే 21 ఉండ్రాలు, చప్పటి ఉండ్రాలు అయితే విఘ్నేశ్వరుడికి మాలగా కుట్టి వేశాను అనమాట. అలా వేసినట్లయితే చాలా మంచిది. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాపకి వినాయక వ్రత కథ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదువుతూ ఉన్నాను అనమాట. తనకి అర్థం అవ్వాలని, అండ్ ఎవరైనా అడిగినా కూడా చెప్పే విధంగా ఉండాలి కదా, తనకి ఎందుకు చేస్తున్నాం అనేది తెలియాలి కదా. సో ఆ విధంగా అయితే నేను కథని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనకి చెప్తూ ఉన్నాను అనమాట. తను కూడా చాలా ఇంట్రెస్ట్గా అడుగుతూ ఉంది. అండ్ క్వశ్చన్స్ అయితే మాత్రం క్వశ్చన్ బ్యాంక్ లాగా అయితే కురిపిస్తూనే ఉందన్నమాట. అండ్ ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కథ అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను. మొత్తం అంతా కూడా అష్టోత్తర నామాలు కథ మొత్తం అవన్నీ చెప్పుకున్న తర్వాత మనం ఇంకేంటంటే ఫస్ట్గా అయితే మనము పసుపు గణపైని పూజ చేసిన తర్వాత మట్టి గణపైన అయితే పూజ చేసుకోవాలన్నమాట. పసుపు గణపైకి 2 తమలపాకులు పట్టుకొని ప్రాణప్రతిష్ఠ మంత్రం అనేది ఉంటుంది కదా, సో ఆ మంత్రం అనేది చెప్పిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకి చాలా మంచిది. నేనైతే ఈ ఇయర్ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే వినాయకుడి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ముందుగా మనం మనసులో ఒక సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్న తర్వాత హారతి ఇచ్చేసుకున్నట్లయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. అండ్ మన పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పూజ చేసిన అక్షింతలు అనేవి తప్పకుండా తలపైన అయితే చల్లుకోవాలి. మనకు ఆ కథలో కూడా ఉంటుంది కదా, ఆ తలపై చల్లుకున్నట్లయితే చంద్రుని చూసినట్లయితే నీలాపనిందలు అవి కలుగుతాయని. సో మనం తప్పకుండా కూడా విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత అక్షింతలు అనేవి శిరస్సు పైన వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే మనం చంద్రుని చూసినా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు. సో ఇలాంటి చిన్న విషయాలు అయితే నేను అన్నీ కూడా నేర్చుకుని ఇయర్లీ అయితే నేను చేసే పూజల్లో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించిందండి. స్టార్టింగ్ అయితే నాకు అసలు ఏమీ తెలియదు అనమాట.
నేను ఇది వినాయక చవితి చేయడం 3rd టైం అనమాట. ఈ ఇయర్లీ అయితే ప్రసాదాలు కూడా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. ఎప్పుడు చూసినా పులిహోర అదే పెట్టేదాన్ని. బట్ ఈ ఇయర్ అయితే వినాయకుడికి ఇష్టమైన వంటకాలు అయితే నేనైతే ప్రిపేర్ చేశాను. అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు చెప్పాలి అంటే. బట్ ఈ ఇయర్ అయితే ఉండ్రాళ్ళు, కుడుములు అండ్ మోదకలు, పాల తాలికల పాయసం అన్నీ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది అండ్ తక్కువ టైంలోనే ప్రిపేర్ చేయగలిగాను అనమాట. ఉండ్రాల మాల కూడా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అవన్నీ కుట్టుకునేటప్పటికి కూడా అవన్నీ ఉండ్రాలు కూడా మా పాపే ప్రిపేర్ చేసింది, అవి రౌండ్గా. అందుకే ఒకటి షేప్స్ అయితే అటు ఇటు ఉన్నాయి, కానీ తన చేతితో చేసింది కదా చేయమని నేనే చెప్పానమాట. మనం ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు పిల్లల చేతితో కూడా కొంచెం చేయించినట్లయితే వాటి యొక్క విశిష్టత అనేది వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. ఇక్కడైతే నేను మోదకాలు ప్రిపేర్ చేశాను. మోదకాలు అయితే ఎంత క్యూట్గా వచ్చాయో చూసారా. అండ్ చేతితో చేస్తే అలా రావేమో, మౌల్డ్ యూజ్ చేసి అయితే చేశాను నేను. చాలా బాగా అనిపించింది. ఆ మౌల్డ్స్ కూడా మీషోలోనే తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ కుడుములు, ఉండ్రాళ్ళు కూడా ప్రిపేర్ చేశాను. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. అండ్ తక్కువ టైంలోనే నేను ప్రిపేర్ చేశాను, ఫస్ట్ టైం అయినా కూడా. అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కొన్ని ప్రసాదాలు ఇంకా ఉంటాయి, అవి ఎగరగొట్టేశారనమాట మా పిల్లలు. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల బుక్స్ అయితే పెట్టానమాట. బుక్స్ అయితే కంపల్సరీగా పెడతాం కదా మనం. అవి వినాయకుడు అంటే జ్ఞాన స్వరూపుడు కదా. సో అంత మంచి జ్ఞానాన్ని పిల్లలకి కూడా ప్రసాదించమని మొక్కుకుంటూ మనం బుక్స్ అవి కూడా పెడతామన్నమాట. ఈ విధంగా పెట్టినట్లయితే మంచిది అని ఒక నమ్మకం అన్నమాట. మనకైతే ఇక్కడ 9 రోజులు కూడా వినాయక చవితి మండపాల దగ్గర మంచిగా దేవుడి పాటలు అవి వేస్తూ ఉంటారు. మార్నింగ్గా దేవుడి పాటలు వింటూ ఉంటే మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. సో వినాయక నవరాత్రిలో చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, గేమ్స్ అవి ఆడిపిస్తూ ఉంటారు. నేనైతే ఈ విధంగా అయితే సింపుల్గా వినాయక చవితి అయితే జరిపేసుకున్నాను. మీ అందరూ కూడా ఇలానే జరుపుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆ విఘ్నేశ్వరుని మనం ఒకటే ప్రార్థించాలి, అందరూ బాగుండాలి, ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని ప్రార్థించుకున్నట్లయితే సరిపోతుంది. ఈ అయితే వినాయక చవితి పండుగ అయితే నేను ఈ విధంగా జరుపుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్.